హాయ్ అండి. వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేయండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లోనైతే కిచెన్ రిలేటెడ్, కుకింగ్ రిలేటెడ్ అన్ని రకాల టిప్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఛానల్లోనైతే చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చిన టిప్స్ ఏదైతే ఉంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టిప్ అండి, మనం ఎప్పుడైనా సరే ఇలాంటి పచ్చడి డబ్బాలు అంటే పికిల్ బాక్సెస్ అనేది వన్స్ అయిపోయిన తర్వాత వాటిని క్లీన్ చేయాలంటే ఇలా మూతలని చిన్నగా ఉన్నాయనుకోండి, మన హ్యాండ్ పెట్టి సరిగ్గా క్లీన్ చేయడానికి రాదు. అలా అని నార్మల్ వాటర్తో క్లీన్ చేసినా కూడా అంత ఈజీగా క్లీన్ అవ్వదు. ఆ మురికి, ఆయిల్, జిడ్ అనేది అంత ఈజీగా వదలదు. ఈ చిన్న టిప్ ట్రై చేసి కనుక క్లీన్ చేశారనుకోండి, డబ్బా అనేది మంచిగా క్లీన్ అయిపోతుంది. కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని ఇలా బాక్స్లో వేసి గట్టిగా షేక్ చేయాలి. ఒక 2 minutes షేక్ చేసిన తర్వాత అందులోనే కొంచెం విమ్ లిక్విడ్ అనేది వేసి ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి షేక్ చేసి మనం నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే ఆయిల్ మరకలు, జిడ్డు కానీ కారము అదంతా కూడా సింపుల్గా వదిలిపోతుంది. మనం చెయ్యి పెట్టి రుద్దాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా జస్ట్ షేక్ చేసి ఆ వాటర్ అనేది తీసేస్తే సరిపోతుంది. ఈజీగా అందులో ఉండే ఆయిల్ అంతా కూడా వదిలిపోతుంది. ఒకవేళ విమ్ లిక్విడ్ అవైలబుల్గా లేదు అనుకోండి, మనకి బట్టలు బౌల్లో సోప్ ఉంటుంది కదా, అంటే సోపు చిన్న పీస్ కట్ చేసి అందులో వేసైనా సరే ఇలా గట్టిగా షేక్ చేసి క్లీన్ చేసామనుకోండి, చాలా మంచిగా నీట్గానైతే క్లీన్ అయిపోతుంది. మనం చేయి పెట్టి రుద్దాల్సిన పని లేకుండా, ఇలా మనం ముట్టుకోవాల్సిన పని లేకుండా సింపుల్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఎంత పెద్ద డబ్బాలైనా కూడా ఇలానైతే క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ టిప్, సమ్మర్లో పిల్లల స్కూల్ యూనిఫామ్ షూస్ ఉంటాయి కదా, లేదు మనం వాకింగ్కి, జాగింగ్కి వెళ్ళే షూస్, ఆ స్వెట్టింగ్ స్మెల్కి అందులో బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. అలా స్మెల్ వచ్చినప్పుడు షూస్ అనేది వేసుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే రోజు నైట్ పడుకునే ముందు ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అనేది వేసి, ఇలా 2 షూస్ ఉన్నాయి కాబట్టి ఇలా 2 టిష్యూ పేపర్స్లో బేకింగ్ సోడాని తీసుకొని ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని నైట్ పడుకునే ముందు షూ మధ్యలో పెట్టి పడుకొని మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి, అందులో ఉండే స్మెల్ అంతా కూడా ఈ సోడా అనేది పీల్చేస్తుంది. స్వెట్టింగ్ స్మెల్, ఇంకేదైనా బ్యాడ్ స్మెల్ అంతా కూడా పోతుంది. ఇలా మనము షూ ర్యాక్లో కానీ షూ మధ్యలో కానీ డైలీ పిల్లలు స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తీసేస్తే అందులో ఉండే స్మెల్ అంతా కూడా ఈజీగా వదిలిపోతుంది. మనం క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో బట్టలకి కంపల్సరీ ఇలాంటి క్లిప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి క్లిప్స్ ఓన్లీ బట్టలకి పెట్టడానికి మాత్రమే కాదు, చాలా విధాలుగానైతే వాడుకోవచ్చు. వీటిని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు ప్రీవియస్గా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే చేశాను. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో విధంగానైతే యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఇలా 2-in-1 ప్లాస్టర్ తీసుకొని ఇలా మంచిగా దీనికైతే స్టిక్ చేసుకోవాలి. మనం ఇంట్లో ప్రతి ప్లేస్లో మేకులు అయితే కొట్టలేము కదా, ఇలా 2-in-1 ప్లాస్టర్ పెట్టి ఇలా ఫిక్స్ చేసుకొని మన కీస్ కానీ లేదు చార్జర్ కేబుల్స్ ఉంటాయి కదా, ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఇలా మనం కబోర్డ్కి కనుక పెట్టేసి ఇలా చార్జర్ కేబుల్స్, కీస్ వేసుకున్నాం అనుకోండి, చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మనం ప్రతి దగ్గర మేకులు కొట్టాల్సిన పని లేకుండా జస్ట్ ఈ బట్టల క్లిప్స్ని అయితే ఇలా మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు మిస్ అయ్యి ఫ్లోర్ మీద కానీ కబోర్డ్ పైన కానీ పడింది అనుకోండి, ఆ మరకలు అనేది అంత ఈజీగా పోదు. మనం వాటర్తో క్లీన్ చేసినా దేంతో క్లీన్ చేసినా కూడా అంత ఈజీగానైతే పోదు. వన్స్ అది ఆరిపోయింది అనుకోండి, ఇంకా అసలే పోదు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ ట్రై చేయండి. మనం రుద్దాల్సిన పని లేకుండా సింపుల్గానైతే వదిలిపోతుంది. మనం ఇంట్లో టీకి యూస్ చేసే షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ అనేది దానిపైన వేసి జస్ట్ నార్మల్గా రబ్ చేసి టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, ఈజీగా దానిపైన ఉండే నెయిల్ పాలిష్ అంతా కూడా వదిలిపోతుంది. మనం ఎక్కువ శ్రమపడి గట్టిగా రుద్దాల్సిన పని లేకుండా సింపుల్గా షుగర్తో కనుక రబ్ చేసామనుకోండి, అది ఎంత ఎండిపోయిన మొండి మరకైనా సరే ఈజీగా నెయిల్ పాలిష్ కానీ పెయింట్ కానీ, ఒకవేళ ఏదైనా పెయింట్ వేసేటప్పుడు మనం ఈ కడపలకి కానీ గోడలకి కానీ ఎప్పుడైనా పెయింట్ వేసేటప్పుడు ఇలా ఫ్లోర్ మీద కానీ ఇలా కబోర్డ్స్ మీద పడ్డా కానీ ఇలా సింపుల్గానైతే క్లీన్ చేసుకోండి. వాటర్ కానీ లిక్విడ్ కానీ ఏది పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ షుగర్తోనైతే మంచిగా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, ఈ మధ్యలో నేను వీడియోస్ చేస్తుంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు బొద్దింకల గురించి ఏదైనా మంచి టిప్ చెప్పమని. అందరి కోసం అయితే ఈ టిప్ అయితే చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. కొన్ని లవంగాలు తీసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని హాట్ వాటర్ అనేది వేసి ఒక 1 hour పాటు నానబెట్టుకోవాలి. 1 hourలో అందులో ఉండే ఘాటు రసం అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత వాటిని ఏంటి అంటే మన టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దానితో మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. ఆ లవంగాలన్నింటినీ సపరేట్ చేసి ఓన్లీ వాటర్ మాత్రమే ఉంచుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉండే ఘాట్ అంతా
కూడా వాటర్లోకి దిగిపోయింది కాబట్టి. తర్వాత అందులో కొంచెం బేకింగ్ సోడా, అలాగే కొంచెం మనం ఏదైనా ఇంట్లో యూస్ చేసే టూత్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్ పేస్ట్ వీటన్నిటిని వేసి మంచిగా మిక్స్ చేసుకొని మనం ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని నైట్ పడుకునే ముందు మనం కిచెన్లో కానీ, సింక్లో కానీ, కిచెన్ కౌంటర్ టాప్ పైన, గ్యాస్ స్టవ్ దగ్గర అంతా కూడా స్ప్రే చేసి పడుకున్నాము అనుకోండి, కిచెన్లో కానీ బయట కానీ ఒక్క బొద్దింక కూడా తిరగదు. ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా తిరుగుతాయి అనుకున్నామో ఆ ప్లేస్లో ఈ లిక్విడ్ని కనుక స్ప్రే చేసాము అనుకోండి, ఒక్క బొద్దింక కూడా తిరగదు. ఇందులో ఉండే ఘాటు వాసన ఉంటుంది కదా, ఆ వాసనకి కిచెన్లోనైతే బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి. ఈవెన్ ఈ స్మెల్కి బల్లులు కూడా తిరగకుండానైతే ఉంటాయి. మనం బయట నుండి ఎలాంటిది కొనాల్సిన పని లేకుండా జస్ట్ మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సింపుల్గానైతే ట్రై చేశారనుకోండి, బొద్దింకలు అయితే ఒక్కటి కూడా తిరగవు. ఇదైతే మనం ఎవ్రీడే నైట్ పడుకునే ముందు స్ప్రే చేసామనుకోండి, కిచెన్ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, చాలామంది కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం, పప్పు కానీ రైస్ కానీ కుక్కర్లో ఉడికించినప్పుడు అదంతా కూడా వాటర్ అనేది బయటకు వచ్చేసి ఫ్లోర్ అంతా కూడా పాడైపోతుంది, గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. అలా మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉండాలి, తొందరగా ఉడకాలి అంటే ఈ టిప్ అయితే మీరు ట్రై చేయండి. మనం పప్పు కానీ రైస్ కానీ ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూన్ అనేది వేసుకోవాలి. అలాగే అందులో కొంచెం కుకింగ్ ఆయిల్ అనేది వేసి మిక్స్ చేసుకొని ఇలా స్టవ్ పైన కనుక ఒక్క 3 విజిల్స్ పెట్టాము అనుకోండి, కుక్కర్ నుండి చుక్క వాటర్ అనేది లీక్ అవ్వదు. అలాగే మనకి పప్పు కానీ రైస్ కానీ పెట్టినప్పుడు వెంటనే ఉడికిపోతుంది. మనం ఎక్కువసేపు పెట్టాల్సిన పని లేకుండా పెట్టిన వెంటనే విజిల్ వస్తుంది. మనం క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఒక చుక్క నీరు కూడా బయటకు అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఏదైనా డీప్ ఫ్రైస్ చేసినా కానీ ఇలా ఆయిల్ కడాయిలు ఉంటాయి కదా, పెద్దవి కానీ చిన్నవి కానీ ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయాలంటే మనం సోపు లిక్విడ్ వేసి క్లీన్ చేసామనుకోండి, ఆయిల్ జిడ్డు అనేది ఇంకెక్కువ అవుతుంది. మనం ఎంత లిక్విడ్ సోపు పెట్టి క్లీన్ చేసినా సరే మినిమం ఒక 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. ఆ జిడ్డు అనేది కూడా అంత ఈజీగా వదలదు. మీరు సింపుల్గా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, జస్ట్ 1 మినిట్లో అయిపోతుంది. మనం ఇంట్లో ఏదైనా మైదా పిండి, బియ్య పిండి, గోధుమ పిండి ఏదైనా ఒక పిండిని అనేది వేసి ఇలా ముక్కుట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రబ్ చేసాము అనుకోండి, అందులో ఉండే ఆయిల్ అంతా కూడా పిండి అనేది పీల్చేస్తుంది. సో దానివల్ల మనము సోప్తో లిక్విడ్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండా మనకి ఫస్ట్ స్టెప్లోనే ఆయిల్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది. తర్వాత ఈ పిండిని అనేది బయటికి తీసేసి మనం నార్మల్గా సోప్, విమ్ లిక్విడ్ కానీ విమ్ సోప్ కానీ ఉంటుంది కదా, ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి అందులో ఉండే జిడ్డు మరకలు అన్నీ కూడా పోతాయి. మనం ఫస్ట్ టైం మనం సోపు లిక్విడ్ పెట్టి క్లీన్ చేసామనుకోండి, వాటర్ వేస్ట్ అవుతాయి. మనం ఎంత రుద్ది క్లీన్ చేసినా సరే అంత ఈజీగానైతే పోవు. జస్ట్ ఇలా పిండితో వన్స్ క్లీన్ చేసిన తర్వాత సోప్ లిక్విడ్ వేసి క్లీన్ చేసామనుకోండి, జస్ట్ నార్మల్గా రబ్ చేసినా సరే అందులో ఉండే మరకలు అనేది ఈజీగా పోతాయి. ఇలానే ఆయిల్ క్యాన్లు కానీ, పెద్ద పెద్ద ఆయిల్ కడాయిలు కానీ, ఏవైనా సరే ఆయిల్ రిలేటెడ్ వస్తువులు ఏదైనా ఇలానైతే సింపుల్గా క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ టిప్, మనం రెగ్యులర్గా మిక్సీని అయితే వాడతాము. మిక్సీని మనం వాడిన తర్వాత కంపల్సరీ లోపలైతే వాష్ చేస్తాము. ఇలా వెనకాల సైడ్ అయితే వాష్ చేయము. అందులో ఉండే జిడ్డు, మురికి అంతా పట్టేసి కొన్నిసార్లు మనం మిక్సీకి ఫిక్స్ చేసినా సరే ఆ బ్లేడ్స్ అనేది జామ్ అయిపోతాయి. అందులో ఉండే డస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల బ్లేడ్స్ అనేది కూడా సరిగ్గా తిరగవు. మనం ఎవ్రీ 1 మంత్ ఆర్ 15 డేస్కి ఒకసారి తప్పకుండా ఈ విధంగానైతే క్లీన్ చేసుకోండి. అందులోనే కొంచెం ఇలా రివర్స్ చేసుకొని కొంచెం విమ్ లిక్విడ్, అలాగే కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇంట్లో యూస్ అయిన టూత్ బ్రషెస్ ఉంటాయి కదా, ఆ టూత్ బ్రష్తో మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్, ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏది ఉన్నా సరే సింపుల్గా బయటకు అనేది వచ్చేస్తుంది. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు ఒకవేళ విమ్ లిక్విడ్ కనుక అవైలబుల్గా లేదు అనుకోండి, అందులో కొంచెం బేకింగ్ సోడా, లెమన్ ఈ రెండింటిని వేసి ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అలానే వదిలేసి క్లీన్ చేసామనుకోండి, చూడండి అందులో అంటే డస్ట్ అంతా కూడా సింపుల్గా బయటకు అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇలా క్లీన్ చేసుకోకుండా అలానే వదిలేసామనుకోండి, బ్లేడ్స్ అనేది తప్పకుండా జామ్ అవుతాయి. మన దానివల్ల మిక్సీ జార్స్, మిక్సీయే పాడైపోతుంది. సో అందుకే మనం క్లీన్ చేసుకున్నప్పుడు తప్పకుండా 15 డేస్ ఆర్ 1 మంత్కి ఒకసారి ఈ విధంగా సింపుల్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన జార్స్ అనేది నీట్గా ఉంటాయి, మన మిక్సీ అనేది కూడా పాడవకుండానైతే ఉంటుంది. ఇంకా మిక్సీ జార్స్ని ఎలా షార్ప్ చేసుకోవాలి, మిక్సీని ఎలా మెయింటైన్ చేయాలి టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మనం ఎన్ని డేస్ వాడిన మిక్సీ జార్ అయినా సరే సింపుల్గా షార్ప్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే ఇలా ఎక్కువ క్వాంటిటీ నెయ్యి కనుక ఉంది, మనం ఏదైనా స్వీట్ కానీ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ నెయ్యి అంతా కరిగించాలి అంటే చాలా టైం అనేది పడుతుంది. అలా కరిగించాల్సిన పని లేకుండా సింపుల్గా మనకు కావాల్సిన క్వాంటిటీ మాత్రమే తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఒక గరిటెను మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత సైజ్ గరిటెను అయితే తీసుకోవాలి. నాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలి స్వీట్ చేయడానికి, అందుకనేసి ఇలా పెద్ద గరిటెను అయితే తీసుకున్నాను. దీన్ని స్టవ్ పైన పెట్టి హీట్ చేసి తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం నెయ్యిలో కనుక పెట్టాము అనుకోండి, ఆ హీట్కి నెయ్యి అనేది కరిగి అంత స్పూన్లోకి వచ్చేస్తుంది. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ నెయ్యి అనేది మాత్రమే వస్తుంది. చాలామందికి రెగ్యులర్గా పిల్లలకి రైస్లో వేసి తినిపిస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ నెయ్యిని అంతా వేట్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ వాళ్ళకి కావాల్సిన స్పూన్ అందులో పెట్టేసి ఆ కావాల్సిన క్వాంటిటీ అనేది తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల నెయ్యి అనేది కూడా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉంటుంది. మనం ప్రతిసారి నెయ్యి అనేది హీట్ చేయడం వల్ల
అడుగంతా కూడా నల్లబడిపోతుంది, మసిలా మారిపోతుంది. అందుకే ఇలా కావాల్సిన క్వాంటిటీ మాత్రమే చేసుకోండి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సాంబార్ చేయడానికి కానీ కర్రీ చేయడానికి కానీ ఇలా ములక్కాయలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనం ములక్కాయలు తెచ్చుకున్నప్పుడు సమ్మర్లోనైతే నెక్స్ట్ డేకే అవి ఎండిపోయినట్టు అయిపోతాయి. మనం డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అవి ఎండిపోతాయి, మనకి కట్ చేసినా కూడా అంత ఈజీగా కట్ అవ్వవు. నేను చెప్పిన విధంగా స్టోర్ చేసుకోండి. మనకి 10 to 15 days ఉన్నా సరే ములక్కాయలు అనేది ఎండిపోకుండా ఉంటాయి. మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఇలా పొడుగ్గా పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్ని కట్ చేసిన తర్వాత వాటికి ఏదైతే ఎడ్జెస్కి నార అనేది ఉంటుంది కదా, ఆ నారని అన్నిటిని తీసేసి స్టీల్ బాక్స్ కానీ ప్లాస్టిక్ బాక్స్ కానీ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి. ఇవన్నీ కూడా అందులో వేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ పెట్టాము అనుకోండి, మనకి మినిమం 15 to 20 days అయినా సరే ములక్కాయలు అనేది ఎండిపోకుండా ఉంటాయి. ఇలా మనం స్టోర్ చేయడం వల్ల ఎన్ని డేస్ ఉన్నా సరే పచ్చగానే ఉంటాయి. ఒకవేళ కొంచెం ఎండిపోయినట్టు అనిపించినా కూడా అందులో ఒక 2-3 ఐస్ క్యూబ్స్ అనేది వేసి ఒక 10 minutes అలానే వదిలేసాం అనుకోండి, అవి నార్మల్ స్టేజ్కి అనేది వచ్చేస్తాయి. ఇలా చేయడం వల్ల ములక్కాయలు అనేది టేస్టీగా ఉంటాయి. అలాగే ములక్కాయలు అనేది పాడవకుండా 10 to 15 days అయినా సరే ఫ్రెష్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనము చాలామంది రెగ్యులర్గా ఇల్లు అయితే క్లీన్ చేస్తారంటే మాప్ పెడతారు. మాప్ పెట్టినప్పుడు చాలామంది డైరెక్ట్గా ఫ్లోర్ క్లీనర్స్ అనేది వేసి పెడుతూ ఉంటారు కదా. అలాంటిది వేయాల్సిన పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలా ఫ్లోర్ క్లీనర్ పౌడర్ని అయితే రెడీ చేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం రా సాల్ట్, అలాగే ఒక 4-5 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఒక 4-5 కర్పూరం, కొంచెం పసుపు, వీటన్నిటిని వేసి మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ లాగానైతే చేసుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న దాన్ని మనము మాప్ పెట్టిన ప్రతిసారి వాటర్లో ఫ్లోర్ క్లీనర్ అనేది వేస్తాం కదా, దాంతోపాటుగా దీన్ని ఒక స్పూన్ కనుక కలిపి మనం మాప్ కనుక పెట్టాము అనుకోండి, ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. ఫ్లోర్ పైన ఏదైనా జెమ్స్ ఉన్న చిన్న చిన్న పురుగులు లాంటివి కూడా తిరగకుండా ఉంటాయి. ఈ స్మెల్ అనేది దాల్చిన చెక్క కర్పూరం అనేది వేయడం వల్ల ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మనం బకెట్ వాటర్లో ఇలా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే జస్ట్ నార్మల్గా వాటర్లో మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఇలా కొన్ని వాటర్ అనేది తీసుకొని అందులో ఒక 1/2 స్పూన్ వరకు ఈ పౌడర్ అనేది వేసుకొని దీంతో పాటుగా కొంచెం జవాదు పౌడర్ అనేది కూడా వేసుకోవాలి. ఇది పూజ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ జవాదు పౌడర్ అనేది కొంచెం వేసినా సరే ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా ఈ రెండింటిని మిక్స్ చేసుకొని మనం బకెట్ వాటర్లో కనుక ఈ వాటర్ని మిక్స్ చేసి మాప్ పెట్టాము అనుకోండి, ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. నెక్స్ట్ టిప్, చాలామంది చిలకడ దుంపలు తినడానికి అయితే ఇష్టపడరు. పిల్లలకైతే ఇది చాలా హెల్తీ ఫుడ్. ఈ విధంగా కనుక మీరు చేసి పెట్టారనుకోండి, ఎంత ఇష్టం లేని వాళ్ళని సరే మంచిగా ఈజీగానైతే తింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిలకడ దుంపలు నీట్గా కడుక్కొని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అందులో 1 or 2 tablespoons వరకు నెయ్యి అనేది వేసుకోవాలి. తర్వాత కొంచెం మనం క్వాంటిటీకి తగ్గట్టుగా బెల్లం అనేది వేసుకోవాలి. బెల్లం అనేది ఇలా చిన్నగా తురిమి వేసుకోవాలి. మనం గడ్డలు వేయడం వల్ల అది కరగకుండా అలానే ఉంటుంది, మనకి ఉడకడానికి ఎక్కువ టైం అనేది పడుతుంది. ఇలా చిన్నగా తురుముకొని దీనిపైన వేసుకొని ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని దానిపైన మూత పెట్టి ఒక 10 to 15 minutes అనేది ఆవిరికి కనుక ఉడికించాము అనుకోండి, చిలకడ దుంప అనేది మంచిగా ఉడికిపోతుంది. ఆ నెయ్యి బెల్లం టేస్ట్ అనేది పట్టేస్తుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి స్నాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఇవి పెడితే చాలా ఇష్టంగానైతే తింటారు. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.